తెల్లవాళ్ళు మనల్ని పరిపాలించే రోజుల్లో వందే మాత్రం అంటే 100 కొరడా దెబ్బలు కుట్టేవాళ్ళు. 3 రంగుల జెండా అదేరా మన జాతీయ జెండా. ఎగురు వేస్తే కాల్చి చంపేవాళ్ళు. అలాంటి సమయంలో ఒకనాడు భగత్ సింగ్ వదన సింహంలా గర్జించాడు, వందే మాతరం. ఏ ముహూర్తాన నీకు సుభాష్ చంద్రబోస్ అని పేరు పెట్టిన గాని బోసు, నీ శరీరంలో దేశభక్తి దీని నుంచి పోయిందిరా. దేశభక్తి నరనరాలోకి ఎక్కించింది మీరే కదా గురువు గారు. వస్తున్నానే, మా నాయన పిలుస్తుంది గురుగారు. వస్తానండి, నమస్కారం. వచ్చానే. కాలేజీకి టైం అవుతోందిరా. అలాగే. ఆ జెండా మాస్టర్ దగ్గర కూర్చుంటే నీకు లోకమే తెలియదు. ఎంతసేపే మన 2 చక్రాల రథం మీద 2 నిమిషాల్లో రయ్యమ దించాను. మా ఝాన్సీ రా వెళదాం. రామ్మా. వస్తున్నానన్నయ్య. పదన్నయ్య. ఒక్క నిమిషం. ఏంటన్నయ్య అలా కొత్తగా చూస్తున్నా? ఏంటమ్మా లక్ష్మి కళ నీలో రాను ఇలా పెరిగిపోతుంది. నీటిస్తే దానికి తగులుతుందిరా. తీసుకెళ్ళు. ఉంటానే మామ. రాణి రాజగంభీరి రాజ మార్తాండి కుమారి బచ్చిలగొట్టు బుచ్చమ్మ గారు ఏం చేస్తున్నారు? మనకు తెలియకుండా ఈ తోరణాలు ఎవరు కట్టారబ్బా? మనతో ఎవరైనా ఓపెనింగ్ చేయించుకుంటున్నారా? మీతోనా? ఈ మార్కెట్ లో కొట్టు ఓపెన్ అవ్వాలంటే ఒకే హ్యాండ్ తో అవుతుంది. ముఠా మేస్త్రి హ్యాండ్ తో. గోపాలకృష్ణ యాదవ్ పాల కేంద్రం పెట్టాడు. మన ముఠా మేస్త్రి గారు రిబ్బన్ కటింగ్ చేయడానికి వస్తున్నారు ఇప్పుడు. ముఠా మేస్త్రితోనా? ఓ యాదవ్, మంది గోల్డెన్ హ్యాండ్. మనతో చేయించుకోలేదు ఓపెనింగ్. ముఠా మేస్త్రి ఎందుకు? ఒక్కసారి అయితే ఫేస్ బ్యాక్ టర్నింగ్ ఇచ్చుకో. ఎందుకు? చిన్న మెదడు చిదిగిపోయిందేమో చూస్తాం. లేకుంటే ఏంది, మా ముఠా మేస్త్రిది గోల్డెన్ హ్యాండ్ ఉన్నది. నువ్వు రిబ్బన్ కటింగ్ చేసినావు అనుకో, మా బర్రెలు పాలేయవు, పెండిస్తాయి. మాకు తెలుసులేవోయ్. అసలు నా మేస్త్రి మీద నీకెంత లైకింగ్ ఉందో టెస్టింగ్ చేస్తున్నా. మిఠాబాన్ తింటామా అనుకున్నావా? మరే గిళ్ళి తింటావు? శివాజీ కాశ్మీరి అగో మేస్త్రి వస్తాడు. ఓ మేస్త్రి. ఓ యాదవ్ మంచిగున్నా? మంచిగున్నా. ఇదిగో కట్టారా, రిబ్బన్ కట్టేయాలి. యాదవ్ నీ వ్యాపారం 100 బర్రెలు 1000 గోవులుగా వర్తిల్లాలి. మంచి నోటితో మంచి మాట చెప్పినావు. మంచి తీపి తినిపిస్తా. నువ్వా నా కంద పిలకాయ? ఓ స్వీట్ ఎందుకు, నా హార్ట్ తిను. ఆస్పత్రి పాలే గోవిందా. నా లైఫ్ 100 ఏళ్ళు నీ బుజ్జిగా 1000 ఏళ్ళు మిరపకాయ బజ్జీలా ఉండాలని ఆశీర్వదించు. బుద్ధున్నవాడు ఎవ్వడూ నిన్ను కట్టుకోడు. నాకేమ్మా? ఒళ్ళంతా నూనె కబ్బు. ముఖ్యంగా టోన్ ఉంది, డబ్బాలో రాళ్ళే సాడించినట్టు, గాడిద పిల్ల వాండ్రించినట్టు, సైలెన్సర్ పగిలిపోయిన మోటార్ సైకిల్ సౌండ్ వస్తే ఇది పూర్తి తెరవ ముందే వస్తాయాదో. ఇంకేం చేస్తావు? నోట్లు వేసుకోబో. ఇవిగో వేడి వేడి బజ్జీలు. ఇప్పుడు బజ్జీలు ఎక్కడేరా? తెచ్చా. ఏంటన్నయ్య ఇవి బుజ్జమ్మ బజ్జీలా ఉన్నాయి. బాలేవా? బ్రహ్మాండం. అన్నయ్య ఈ బజ్జీలాగానే ఆ బుజ్జమ్మ కూడా చాలా బాగుంటుంది కదన్నయ్య. దాని ఫ్రెండ్ చూసి చెప్తున్నావా? బ్యాక్ శానా బ్యాడ్. నా ఉద్దేశం బ్యాక్ అంటే ఆ బ్యాక్ కాదు, దాని బ్యాక్ చరిత్ర. దాని నోరు ఎప్పుడైనా చూసావా? బౌర్ కప్పలా ఎంత ఉంటది. ఏం కాదులే, లక్క పెడతలాగా ముద్దుగా ఉంటుంది. లక్క పెడతలాగా? అమాయకురాలా, అది లక్క పెడత కాదే, పలా డేషియా. అది ఎప్పుడైనా మార్కెట్ లో బజ్జీలు అమ్మడం చూసావా? రైల్వే ప్లాట్ఫామ్ మీద అమ్ముతారు, కాఫీ కాఫీ వడా అని. అలాగా వంకాయ బజ్జీలే, మిరపకాయ బజ్జీలే, అరటికాయ బజ్జీలే అంటది. విన్నావా ఎంత ఇనసొంపుగా ఉందో ఆ స్టోను అంట. నన్ను కనుక నువ్వు పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఊరేసుకుని చచ్చిపోతాను. గంగానమ్మకి 1000 కొబ్బరికాయలు కొడతా. ఏంటమ్మా కొడవా? ఏం లేదు బామ్మ, పాపం బుజ్జమ్మకి అన్నయ్య అంటే ఇష్టం కదా. అవును, దానికి ఏంటి ఇప్పుడు? పెళ్లి చేసుకొని పొమ్మంటున్నాడు మీ మనవడు. అలాగన్నాడా? బోసు బోసు, పెళ్లి చేసుకోనని చెప్పావా? చెప్పాను. పెళ్లి చేసుకోనని చెప్పావా? మరేందో స్పీడ్ అయిపో, మాకు నా స్టోరీ మారిపోద్ది. స్టోరీ ఏం మారదు. ఆ అమ్మాయి నీ కోసమే పుట్టింది. నా కోసం పుట్టిందా? అవును,
అవును మరి నా జీవితానికి ఒక భాగస్వామిని ప్రసాదించడు బాబు అని వాళ్ళ అమ్మని నాన్ని బతిమాలుకుంటే వాళ్ళు మంచి ముహూర్తం చూసి ఈ మహాతల్లి భూమి మీద దించారు నేను పెళ్లి చేసుకోవాలంటే ఒక షరతు. ఏంటి పెళ్లికి ముందు ముద్దు పెట్టాలా? మేం రెడీ. దయచేయి కోట్. ఇక 24 గంటల సేపు నువ్వు షటప్ అయిపోవాలి. అంటే అంటే మోగదానిలో మౌన వ్రతం పాటించాలి. చేస్తే పెళ్లి చేసుకుంటావా? చూద్దాంలే. బుజ్జమ్మా ఏం చేస్తున్నావమ్మా? ఓహో పొట్లకాయ బజ్జీలు వేస్తున్నావా? ఇట్ట అనపోతే నోటితో చెప్పొచ్చు కదమ్మా. ముత్యాలు కింద పడితే ఏరుకుంటామని భయమా? అమ్మమ్మో నెమ్మదిగా తిప్పుకోమ్మా, కళ్ళు దెబ్బతింటాయి. కొట్టబాకమ్మా. మరే 7 బజ్జీలు 2 పొట్లాలు కట్టమ్మా. ఇదిగో బజ్జీలు మాడిపోతున్నాయి చూడు. సౌండ్ పెట్టు. అయ్యో కొంచెం కూడా మాట్లాడలేదు ఏమిట్రా? పెళ్ళే గుడిలో పెట్టించమంటావు? పెళ్ళేమిట్రా? ముహూర్తం ఈ నెల పెట్టించమంటావా? వచ్చే నెల పెట్టించమంటావా? ముహూర్తం ఏంట్రా? బట్టలు వేసుకుంటావా? పట్టు బట్టలు వేసుకుంటావా? పట్టుబట్టలు ఏమిట్రా? ఒక రోజు ఏంటి గురు, సంవత్సరమైనా నీకోసం వెయిటింగ్ చేసేటట్టుంది. తప్పదంటావా? ఇప్పుడు మంగళసూత్రాలు ఏ బంగారు పొట్లు ఆర్డర్ ఇద్దాం? మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, వంకాయ బజ్జీలు, పొట్లకాయ బజ్జీలు, ఏ బజ్జీ ఉంటే ఆ బజ్జీలు ఒక్కోటి 2 పొట్లాలు చొప్పున పాసులు చేయించి అక్కడికి పట్టుకురా. ఎక్కడికి? అక్కడికి. మరింత స్పీడ్ అయిపో, మాకు స్టోరీ చాలా ఉందిలే. ఏ బుజ్జమ్మ నన్ను కొడతావేంటి? పెద్దాపురం నుంచి ఓ పెద్ద కసకు వచ్చింది, అదేమో బాస్ అంటే పడి చచ్చిపోద్ది, ఈయనేమో దాని మాట కాదనలేడు. ఇద్దరు కలిసి తోటలోకి వెళ్ళారు. ఇక చూసుకో నా స్వామి రంగా. చంపేస్తాను. ఉండు నీ పని చెప్తాను. ఎవయ్యా మేస్త్రి? ఎవరు నా కసకం తీసుకుని తోటకి వెళ్తున్నావని ఆ వెధవ చెప్పాడు. నిజమేనా? చెప్పవయ్యా, నువ్వు చెప్పింది. మాట్లాడు, ఇంకా మాట్లాడు, ఫుల్గా బయటకు వచ్చాయి. మాట్లాడు బుజ్జి. జింగులక కలక జింగులక కలక జింగులక కలక జింగులక జింగులక. ఆశ తెంగర బుచ్చి 24 గంటలు కాదు కదా, గంట కూడా మూయపోయావు నీ నోరు. ఈ రోజు నుంచి నీకు నాకు చెల్లు. నా దారి నాది, నీ దారి నీది. ఇక నుంచి అంట నేను నీ జట్టు అంట పచ్చంట. పగలు పెట్టుకుంటాను. ఇదిగో అగ్గిపెట్టి. నువ్వు అంటించుకుంటావా, నన్ను అంటించమంటావా? మరేందో స్పీడ్ అయిపో, మాకు స్టోరీ ముగిసిపోద్ది. నువ్వేగా నా చెట్టు పచ్చి అన్నా. అనాలేవే నా టమాటా. నీ స్టోరీకి శుభం కాదు నేను వేస్తానుగా. నిజంగా? నా గుండె మీద పక్కేసుకు పడుకో. ఓటింగ్ అది బాగా న్యాయంగా జరుగుతుందండి. బాగానే జరుగుతుంది. ఇదిగో జాగ్రత్తగా లోపలికి. సీదా మార్కు పలిపోయిందే. నీ పేరేంటమ్మా? టీకొట్ రంగమ్మ. ఇంటి పేరు? మళ్ళడుగు. ఇంటి పేరమ్మా? మళ్ళడుగు. అరే ఇంటి పేరు అంటుంటే. అరే మళ్ళడుగుంటుంటే. అరే ఇసుక ఇంటి పేరు మల్లెడిగో ఈ సాబ్. అలాగా.
కాసిం భాయ్ ఓటేసినావు. సెంటర్ లో ఉన్నది మన బస్ బై గుర్తు. ఇగాగో సెంటర్ చూసి కుదురుతా. ఏందమ్మా ఇందాకొచ్చావుగా మళ్ళీ మధ్యలో దూరేవేంటి? పలేదనివే, అది మా అక్క, నీ చెల్లిని చూసుకో. ఫోన్ కూడా వేయలేదు, ఇంకా చిన్న పిల్లని. నేనే నా క్యాబేజీ. ఏంటి మేస్త్రి? ఓటేయడానికి వెళ్తున్నావా? రెండుసార్లు గుద్దా, మూడోసారి వెళ్తున్నా. దొంగోట్లు వేస్తున్నావా? పద దొంగోట్లు కేసు. ఆఫీస్ ఓ గారు. మేస్త్రి గుద్దిరా. అరే యాదవ్, ఈ దొంగోటేస్తుంది. ఆఫీస్ గారు దీని ఓట్లని క్యాన్సిల్ చేసేయండి. ఇదిగో, మళ్ళడుగు పుచ్చం మూట అట్టాగి ఉంచేసి మళ్ళీ వచ్చేసానే, కావాలంటే అవి తీసేసుకో. అదేం కుదరదు, మొత్తం క్యాన్సిల్ చేసేయండి. రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి శ్రీ కె సుభాష్ చంద్రబోస్ 1,00,000 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. శాసనసభకు కొత్తగా ఎన్నికైన శ్రీ కె సుభాష్ చంద్రబోస్ గారిని తమ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. రేపు ఉదయం 11:30 ఏయ్! ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇప్పుడు శ్రీ కె సుభాష్ చంద్రబోస్ గారు కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఓ మేస్త్రి. ఓ యాదవ్, చూస్తాయంటే రండి. జర్రా మమ్మల్ని లోపలికి పిలువు. సార్ వాళ్ళంతా మా జనం అండి, కొంచెం లోపల రానివ్వండి. ఎక్స్క్యూజ్ మీ సార్, సెక్యూరిటీ ప్రాబ్లం. వాళ్ళని లోపల పంపడం కష్టం సార్. కష్టం అండి. Yes. అలా అయితే ఈ ప్రమాణ స్వీకారం నేను చేయను. నమస్కారం అండి. బస్సు బస్సు No. మరి మా వాళ్ళని ప్లీజ్ అలౌ దెమ్. నేను మంత్రి కదా, స్టెప్ వేస్తే బాగుండదు. మీరు వేసుకుంటూ వచ్చేయండి, రండి. ఏంది ఈ సీట్ నాది. ఎవరు చెప్పిండు? అక్కడ రాసి పెట్టారు. వేసుకోపో. మావాడు మావాడు. కె సుభాష్ చంద్రబోస్ అనే నేను కె సుభాష్ చంద్రబోస్ అనే నేను శాసనం ద్వారా శాసనం ద్వారా నిర్మితమైన నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రం కాపాడుతానని చెప్పండి. ఒక్క ముక్క అర్థం అయితే మీ మీద ఒట్టండి. నాకే అర్థం కాలేదు, ఇక మా జనాలకి ఏం అర్థం అవుతుందండి? అయ్యా, మీరేమనుకున్నారో వాటి మీద ప్రమాణం చేసి చెప్తానండి. నేను పుట్టిన ఈ గడ్డ సాక్షిగా, నన్ను కన్న నా తల్లిదండ్రుల సాక్షిగా, నన్ను ప్రేమించే ఈ జనం సాక్షిగా, నాకు అన్నం పెట్టిన నా మార్కెట్ సాక్షిగా, నేను నీతిగా ఉంటానని, సొంత లాభం చూసుకోనని, బంధు ప్రీతి అస్సలు చూపించనని ఒట్టేసి చెప్తున్నాను. ఏంటది ఇక్కడ మతిపోయిందా? ఈ మధ్య అందరూ నడుంకి బెల్ట్ బాంబులు కట్టుకుని అగాయిత్యాలు చేస్తున్నారు కదయ్యా, ఈ పిల్ల కూడా కట్టుకొచ్చిందేమోనని డౌట్. మీకు ఆ డౌట్ ఏం అక్కర్లేదు. నా పేరు కల్పన. ఈ రోజు నుంచి ఆయన పర్సనల్ సెక్రటరీని. పర్సనల్ సెక్రటరీ. ఏమండి, ఓ పూ తీసుకోండి, పర్వాలేదు.
వచ్చేస్తున్నాడు. స్టేషన్ లో కేసు ఉందని అప్పుడే కమిషనర్ గారికి తెలిసిపోయింది. కమిషనర్ కాదండి బాబు, కొత్తగా మంత్రిగా ప్రమాణకం చేసిన ముఠా మేస్త్రి సరాసరి ఇక్కడికి చల్లో దోసేవాడు. ఏంటయ్యా అటెన్షన్ లో ఉన్నావా, టెన్షన్ లో ఉన్నావా? శభాష్, ఇప్పటికి దిగిందనమాట. రాత్రి కొట్టింది. ఎన్ని బీర్లు కొట్టావు? నన్ను చూడు. సుందరయ్య గారి హత్య తాలూకు ఫైల్ పట్రా. సార్, రూల్స్ ప్రకారం అది హోమ్ మినిస్టర్ గారు అడిగితేనే. రూల్స్ ప్రకారం అయితే ఆ అమ్మాయిని ఆ సెల్లో ఎందుకు ఉంచావు? చెయ్యకూడని పని చేస్తుంటే. చెయ్యకూడని పని చేస్తుంటే ఆడ పోలీసు అరెస్ట్ చేయాలి, ఆడ పోలీసులు కాపలా ఉండాలి. ఏరి ఎక్కడ? అది రూల్స్ తెలియక చేసావా, లేక సెల్ బెడ్రూమ్ చేసుకుందాం అనుకున్నావా? సూపర్ గా అడిగారండి. వెళ్ళు, ఆ అమ్మాయిని విడుదల చెయ్యి. మంత్రి అవగానే మంచి మనసు ఉందని నిరూపించుకున్నారు బాబు. ఎప్పుడైనా అవసరం వస్తే మరి స్పీడ్ అయిపో, మాకు స్టోరీ మార్చేస్తా. వెళ్ళు. ఏంటి కేసు క్లోజ్ అయినట్టుగా ఉంది ఈ ఫైల్లో? సార్, ఆయన ఎద్దు పొడిచి చచ్చిపోయాడని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. కాదు, ఇది హత్య అని ఏ సాక్షి చెప్పలేదా? మీరు చెప్పారు, కానీ ప్రత్యక్షంగా చూడలేదని. నోర్మోయ్, ఇది హత్య అని నీకు తెలుసు. ఫైల్ ఎందుకు క్లోజ్ చేశావు? డబ్బు కమ్ముడిపోయావా? అధికారానికి భయపడ్డావా? హత్య జరిగిన రోజున ఆత్మ ఆయన కొడుకు వాళ్ళిద్దరికీ ఎలిబి ఉంది సార్. ఎలిబి ఉంది. శభాష్. అంటే సరిగ్గా ఆ టైంకి హత్య జరుగుతుందని తెలిసి అది వాళ్ళ మీదకు రాకుండా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారన్నమాట. అది కాదు సార్. ఇంకేం మాట్లాడకు. నాకు కావాల్సిన పాయింట్ దొరికింది. వస్తా. వెంటనే ఈ కేసు గనక ఓపెన్ చేయకపోతే అసెంబ్లీ అద్దరిపోద్ది.